హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం పూరీలోకి బాంబే చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో 2 గంటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం ఇవి బాగా వేగిపోవాలి. వేగిపోయాక కొద్దిగా క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను. అలాగే ఒక ఆలుగడ్డని ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి, గ్రీన్ పీస్ని. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. కలిపేశాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, కొద్దిగా మనం వాటర్ని అయితే వేసేసుకుందాం. నేను 3 కప్పుల దాకా వాటర్ వేసుకున్నానండి. మీకు కర్రీ ఎంత కావాలో అంత వేసుకోండి. 3 కప్పులు వాటర్ వేసుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఈ లోపల మనం శనగపిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాము. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో మనం నీళ్ళని కలుపుకుంటూ కొంచెం జారుడుగా కలిపి పెట్టుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ బాంబే చట్నీకి చిక్కదనం వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా శనగపిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది ఉడికిపోయాయి. ఇందులో ఈ శనగపిండిని కలిపి పెట్టుకున్నదాన్ని వేసేయాలి. బాంబే చట్నీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసేసుకొని మనం గార్నిష్ చేసుకున్నాం. మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి పూరి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.